వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ భూముల అమ్మకాలపై హరీష్ రావు ఫైర్. చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి. చెత్త సేకరణ ఆపేస్తాం. పారిశుధ్య కార్మికుల హెచ్చరిక. మొబైల్ దొంగతనం, బ్యాంకు ఖాతాలు ఖాళీ. సైబర్ ముఠా అరెస్ట్. పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మూడవది, మీ ఆస్తులు, ప్రజల ఆస్తులు. మీకు ఒక ప్లాట్ అంటే, ఒక ఇల్లు అంటే అది ఒక అపార్ట్మెంట్ కాదు, కేవలం అదొక చిన్నపాటి ఇల్లు కాదు, అది మీ జీవితం మొత్తం యొక్క కళ. మీ జీవితం అంతా కష్టపడి సంపాదించుకుంటే ఆ అపార్ట్మెంట్, ఆ ఇంటికి మీరు ఓనర్లుగా మారినారు. ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22A వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారులా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడుగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు, 70 ఏళ్ళ, 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు. 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో, అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని, డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్ కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారునిగా మాట్లాడు. ప్రభుత్వ భూములు అమ్మబట్టివి, అసైన్డ్ భూములు లాక్కోబట్టివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నాం. అసలు ఎవరన్నా ఈ హైదరాబాద్ లో గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదంటే? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22A పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. అందరికీ నమస్కారం. హైదరాబాద్ సిటీ పోలీస్లో జరుగుతున్న ఒక కొత్త క్రైమ్ హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ట్రెడిషనల్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అవుతూ సైబర్ క్రైమ్ చేసే ఒక ముఠాని సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్స్ పట్టుకోవడం జరిగింది. ఇది ఎట్లా జరుగుతుందంటే, మొబైల్ థెఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ అకౌంట్ లో ఉన్న అంతా డబ్బులు ఖాళీ చేసి ఫస్ట్ టార్గెట్ చేసేదేమో సెల్ ఫోన్, తర్వాత టార్గెట్ చేసేది బ్యాంక్ అకౌంట్. సీనియర్ సిటిజన్స్ ని, అమాయక ప్రజల్ని, రద్దీ ఉన్న ప్లేసెస్ లో మార్కెట్ కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు, వాళ్ళని టార్గెట్ చేసి దొంగతనం చేసిన తర్వాత ఈ సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నారు. ఆ ఒక ఫోన్ దొంగతనం చేసి అదే ప్యాటర్న్ యూజ్ చేసి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు. ఒక మెయిన్ పద్ధతి ఏమంటే, వాళ్ళు ఒక కండక్టర్ నాటకం ఆడడము. ఈ ఓనరు నా ఫోన్ ఇది అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఆయన ఇమీడియట్లీ, నేను ఆర్టీసీ కండక్టర్, ఆర్టీసీ డ్రైవరు, మీ ఫోన్ ఇక్కడ దొరికింది, మీరు మంచి చేశారు, నాకు ఫోన్ చేసి మళ్ళీ మీదే ఫోన్ అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, మీరు మీ ప్యాటర్న్ చెప్పండి లేదా పాస్వర్డ్ చెప్పండి అని చెప్పి ఆయనకి అడగడంతో ఇమీడియట్లీ అవును నాదే ఫోను, మీకు ఈ ప్యాటర్న్ ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది, నా ఫోటో ఉంటుంది చూడండి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో వాళ్ళు ఇమీడియట్లీ ఒక స్క్రీన్ ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సెకండ్ పద్ధతి ఏం చేస్తారంటే, ఓనర్ వెరిఫికేషన్ నాటకం ఆడతారు. వాళ్ళు చాలా మంది వచ్చి అడుగుతున్నారు, మీరే ఓనరా అవునా కాదు అనడానికి మీరు ప్రూవ్ చేయండి, మీ ప్యాటర్న్ చెప్పండి, సో దట్ మనము ఆ ప్యాటర్న్ లేదా పాస్వర్డ్ చెప్తే అది ఓపెన్ అయితే మీదే ఫోన్ అని చెప్పి ధృవీకరిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆ ఒక ప్యాటర్న్ కావచ్చు, ఒక పాస్వర్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదో అన్లాక్ అయిన తర్వాత మీకే ఇప్పిస్తానని చెప్పి ఒక కండక్టర్ నాటకం ఆడడము. సెకండ్, ఓనర్ వెరిఫికేషన్ నాటకం ఆడి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ కావచ్చు, గ్యాలరీస్ లో ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఈ నోట్స్ లో బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, పాన్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు, పాస్వర్డ్స్ కావచ్చు, ఈ వాట్సాప్ చాట్ లో కూడా చాలా మంది పెట్టడంతో వాళ్ళు యాక్సెస్ రావడం జరుగుతుంది. ఆ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లో వాళ్ళు రకరకాల మన యాప్స్ ఉన్న ఫోన్ పే యాప్స్ కావచ్చు, గూగుల్ పే యాప్స్ కావచ్చు, పేటిఎం యాప్స్ ని ఓపెన్ చేసి యూపీఐ పిన్స్ ని రీసెట్ చేసి మళ్ళీ ఫోన్ లో అక్కడ ఉన్న వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బులంతా వాళ్ళు మళ్ళీ ఇస్తారు, వాళ్ళ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అట్లానే కొంతమంది తెలివిగా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, లేదంటే గేమింగ్ యాప్స్ కావచ్చు, డిజిటల్ వ్యాలెట్స్ కూడా అమౌంట్ మళ్ళించి అక్కడి నుంచి కూడా అమౌంట్ వాళ్ళు డ్రా చేస్తారు. అట్లానే కొంతమంది మ్యూల్ అకౌంట్స్ కూడా
అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కూడా వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకొని కూడా వాళ్ళు ఈ సైబర్ ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. ఈ సామాన్య నేరం కాదు, ఇది ఒక చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది. ఇది ఫస్ట్ వాళ్ళు ఒక రద్దీ ప్రదేశ్ లో ఎవరెవరు బక్రాలు ఉన్నారు, ఎవరెవరు విక్టిమ్స్ ఉన్నారు వాళ్ళంతా ఐడెంటిఫై చేస్తారు. అక్కడ పోయిన తర్వాత ఐడెంటిఫై చేసిన తర్వాత అక్కడే పక్కన ఉన్న ఒక ఇంకోటి మనిషికి చెప్పి ఫోన్ని దొంగతనం చేస్తారు. తర్వాత ఫోన్ని ఇంకోటి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆనే కొంచెం మాయ మాటలు చెప్పడానికి చాలా ఎక్స్పర్ట్ ఉంటారు. ఆనే మభ్య పెట్టి ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సో ఆనే పర్సన్ కూడా ఉంటారు. ఆనే బ్యాంకింగ్ యాప్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి అక్కడి నుంచి మళ్ళీ క్యాష్ ని విత్డ్రా చేయడానికి ఒక మనిషి ఉంటారు. సో ఇది ఒక ట్రెడిషనల్ క్రైమ్ ప్లస్ మోడర్న్ క్రైమ్, అంటే సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్ చేసి ఒక హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్ ముఠా ఇది. మీకు అలాంటి కాల్స్ వస్తే మీరు ఎవరు కూడా మీరు చెప్పొద్దు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి పోలీస్ లిస్ట్ కూడా ఇది తీసుకురావాలి. చెప్పిన చాలా మంది ఈ ఒక కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాలరీలో పెట్టడం జరుగుతుంది. పెట్టుకోవద్దని చెప్పి మీకు మరి కోరుతున్నాను. ఆడపిల్లలు వాళ్ళు కావాల్సిన కొన్ని ప్రైవేట్ ఫోటోస్ కూడా పెట్టుకొని కూడా వాళ్ళు మోసపోయిన సందర్భాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఫోన్ని సిమ్ని బ్లాక్ చేయండి అని చెప్పి ఇమీడియట్లీ కాల్ చేయాలి. ఒకసారి సిమ్ బ్లాక్ అయిపోతే ఆయన ఏం చేయలేరు. ఈ సిఐఆర్ పోర్టల్ కూడా మన ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఎక్కడ ఫోన్ ట్రేస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరెవరు మీ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి సర్వీసెస్ ని ఆపేయండి అని చెప్పి మీరు ఇమీడియట్లీ ఒక మెసేజ్ ఇవ్వడమా, వాళ్ళు ఫోన్ చేసి చెప్పడమా మీరందరూ కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను. మీ విషయాలన్నీ అన్నోళ్ళు మాట్లాడేది. నేను ఒక 2 విషయాలు కీలక విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. నాడు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దించడంలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది దళిత ఓట్లు. ఈ రాష్ట్రంలో 18 నుండి 20% ఉన్నటువంటి దళితులకు ఆనాడు హామీ ఇచ్చారు. చేవెళ్లలో ఆగస్టు 26, 2023 నాడు హామీ ఇచ్చారు. ఆ హామీ పేరు చేవెళ్ళ SC/ST డిక్లరేషన్. హామీ ఇచ్చి 3 ఏళ్లు ఈనాటికి దాటిపోయినా కూడా హామీ ఎందుకు అమలు చేయడం లేదో, మీ నిధులు మా వాడళ్ళకి ఎందుకు చేరా, వీళ్ళకి ఇచ్చిన హామీలు అని నిర్లక్ష్యమేమన్నా సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాదిగ హక్కుల దండోర తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరే చెప్పారు హామీలు, మీరిచ్చినటువంటి మొత్తం హామీలలో SC వర్గీకరణ అంశం తప్ప ఏ అంశం అమలు చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలుగుతుందా అని చెప్పి మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. రిజర్వేషన్ల పెంపు కోసం మాట్లాడారు. రిజర్వేషన్ల పెంపు కోసం మీరు చేపట్టిన చర్యలు ఏందని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. 3 కార్పొరేషన్లు వేస్తానన్నారు. మాదిగలకు, మాలలకి, SC ఉపకులాలకి ప్రత్యేకంగా కార్పొరేషన్లు వేస్తామన్నారు. జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ఆఫీస్ ఎక్కడున్నది, కుర్చీ ఎక్కడున్నది, చైర్మన్ ఎవరున్నారు అంటే కనీసం కాగితానికి పరిమితమైనవి తప్ప కార్పొరేషన్లు ఏర్పాటు కాలేదనేటువంటి విషయం ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. అరే కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయకపోతే సరే, కనీసం ఉన్న కార్పొరేషన్ కన్నా నిధులు ఇచ్చారు కదా అంటే మీరు బడ్జెట్ లో చెప్తా ఉన్నారు 11,000 కోట్లు ఇచ్చినాం, SC/STలకు కలిపి 33,000 కోట్లు ఇచ్చినాం అని చెప్పి. 33,000 కోట్లు కాదు కదా, 3,000 రూపాయల SC కార్పొరేషన్ రుణం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు. SC కార్పొరేషన్ ద్వారా ఆ రుణాలే పన్ను పెట్టుకొని కూర్చున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకు ఈ చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దళిత బంధు పథకం ఉండే, ఆ దళిత బంధు పథకంలో 2వ విడత నిధులు రావాల్సి ఉండే, ఆ నిధులను ఆపేశారు. ఆ నిధులు అప్పుడే కాదు, దళిత బంధు పథకం స్థానంలో మేము అంబేద్కర్ అభయస్థం పేరు మీద 12 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. మేము అడుగుతా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీని, 12 లక్షల రూపాయలు 12 మందికైనా ఇచ్చిర్రా అని అడుగుతున్నాం. 12 లక్షలు సరికాదు కదా, 12,000 రూపాయలైనా మీరు ఇచ్చిండ్లా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంటే దళితులంటే లెక్కలేని తనం ఉన్నదా ఈ ప్రభుత్వానికని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే గత ప్రభుత్వం దళితులకు ఇచ్చిన అసైన్ భూములను డంపింగ్ యార్డ్ల పేరు మీద, పల్లె ప్రకృతి వనాల పేరు మీద, శ్మశాన వాటికల పేరు మీద గుంజుకున్నది. మేము అధికారంలోకి వస్తే అసైన్ భూములన్నిటికీ యాజమాన్య హక్కులు ఇస్తాం, గత ప్రభుత్వం గుంజుకున్న భూములను కూడా తిరిగిస్తామని చెప్పి మీరు ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మి మేము ఓట్లేసాం. మరి అసైన్డ్ భూమి హక్కుదారులకు యాజమాన్య హక్కులు కల్పించారా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం.
మీరు హక్కులు కల్పించే మాట అటు ఇడిచిపెడితే మీ ప్రభుత్వ పథకాలకి ఏ అవసరం వచ్చినా గత ప్రభుత్వం అవలంబించినటువంటి వైఖరిని మీరు కూడా అవలంబిస్తున్నారు కదా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వెంటనే అసైన్డ్ హక్కుదారులకు యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక 4వ అంశం, ఈ రాష్ట్రంలో లెదర్ పార్క్ భూములు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో, కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో, చొప్పదండిలో, స్టేషన్ గన్పూర్లో, ఖమ్మం జిల్లా మల్లెమడుగులో, పోలేపల్లిలో, మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా జిన్కుంటలో భూములు ఉన్నాయి. ఆ భూములకు రక్షణ లేకుండా పోయింది. ఇక్కడ గచ్చిబౌల్లో లిడ్ క్యాప్ భూమి ఉన్నది. ఆ లిడ్ క్యాప్ భూమిని పెట్రోల్ బంకుకు దారాదత్తం చేయాలని ప్రభుత్వం చూస్తా ఉన్నది. దాని మీద స్వయంగా మా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు లేఖ రాసిన ఆ లేఖను చెత్తబుట్టలో వేశారే తప్ప దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోతలేరనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే లిడ్ క్యాప్ భూములకు రక్షణ కల్పించాలి. లిడ్ క్యాప్ కు చైర్మన్ నియమించాలి, పాలక మండలి నియమించాలి, వాటికి నిధులు కేటాయించి లిడ్ క్యాప్ ఉత్పత్తులను ప్రారంభించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, అలాగే ఇక్కడికి వచ్చిన లీడర్లు అందరికీ కూడా. నా పేరు రాంపల్లి సూరారావు, నేను జేఏ చైర్మన్. మల్కాజ్గిరి నిర్మిట్ డంపింగ్ నుంచి ఈరోజు ఇక్కడ 5వ రోజు నిరసన తెలియజేస్తూ ఉన్నారు కార్మికులు కానీ, కార్మిక లీడర్లు కానీ. ఏదైతే నిరసన కార్యక్రమం తీసుకున్నామో మొన్నటి నుంచి ఇప్పటికి 5వ రోజు అయినప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా కార్మికుల లీడర్లు మీరు పంపించి చర్చలు జరుపుతామని ఆలోచన చేస్తలేదు. వీళ్ళు ఎంతవరకు చేస్తారో చేసుకొని వీళ్ళతో ఏమి కాదు అనే విధంగా ఈరోజు మున్సిపల్ అధికారులు, గవర్నమెంట్ కూడా చూస్తూ ఉన్నట్టుంది. ఇదే విధంగా మీరు నిర్లక్ష్యంగా చేస్తే కార్మికులు కానీ, కార్మిక లీడర్లు కానీ ఖచ్చితంగా ఇంకా 2-3 రోజుల్లో నా ముఖ్య నాయకుల సమావేశంతో ఇంకా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. ఏదైతే 10,000 ఆటోలు ఇస్తామన్నారో ఎలక్ట్రికల్ వెహికల్, ఆ వెహికల్ మాకే ఇవ్వాలి. ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛ ఆటో కార్మికులు ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో ప్రజెంట్గా వాళ్ళకే ఇవ్వాలి. ఇప్పుడు ఏ విధంగా అయితే కాలనీలలో చెత్త సేకరణ చేసుకుంటూ వారి జీవనోపాధి కోసం ఏ విధంగా అయితే వసూలు చేసుకుంటూ అదే విధంగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. ఏ ప్రైవేట్ వ్యవస్థ కింద అయినా సరే మేము జీతాల కోసం పనిచేయడానికి మేము సిద్ధంగా లేము. అలాంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే వెనక్కి తీసుకోండి. మీరు ముగ్గురు కమిషనర్లు కానీ జేఎస్ నిరంజన్ సార్ని ఒకటే అడుగుతున్నాం. మీరు కింద సర్కిల్ కమిషనర్లు ఏమి లేదు, అపోలో అంటారు. అపోలో కాదు, నిజంగా మా మీద కుట్ర జరుగుతూ ఉంది. మా కడుపు కొట్టే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కలవలేకపోతే సరే, మా చెత్తలో మీకు వాసన వస్తూ ఉండొచ్చు, మేము కలవకూడదని మీరు అనుకోనొచ్చేమో. కనీసం ఒక పేపర్ ప్రెస్ మీట్ ద్వారా అయినా ముగ్గురు కమిషనర్ సార్ గారు, జేఎస్ నిరంజన్ సార్ గారు పేపర్ ప్రెస్ మీట్ ఇచ్చేసి మీ బండ్లు కానీ మీ ఉపాధి కానీ ఎక్కడ పోదు అనేసి యథావిధిగా మా పని మేము చేసుకోవడం సిద్ధంగా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా జరుగుతూ ఉంది. అదన్నిటి కూడా మీరు సిద్ధపడాల్సి వస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.